హలో గాయ్స్! వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. అంజలి, పవన్ వీళ్ళది పార్ట్ 2. పార్ట్ 2 ఏందంటే అంజలి చెప్తది. ఓకే. ఒకానొక టైంలో నేను విడాకులు తీసుకున్నాము. లాయర్‌తోని కూడా మాట్లాడేసిందంట. నేను విడాకులు తీసుకోవాలి. నాకు అవసరం లేదు. ఇతను వీళ్ళొద్దు అని తీసుకుంది. అంటే ఏదో నాకు తెలవని ఒక విషయం అంటే వాళ్ళకు కొన్ని విషయాలు ఉన్నప్పుడు గొడవైందంటే ఇంక నాకు వద్దు వీళ్ళిద్దరే వద్దు, వద్దు అని వీళ్ళిద్దరు నాకొద్దే వద్దు అని నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. నాకొద్దే వద్దు అనుకున్నా. ఆమె బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా నాకు వాల్యూ ఇస్తలేడు. నాకు అవసరం లేదు. నాకు ఎలాంటి వాల్యూ ఇస్తలేడు అని ఒక థింగ్‌తోనే వాళ్ళు వద్దనే అనుకున్నారంట. అలా జరిగిన ఒక సిట్యుయేషన్‌ని ఇంక తర్వాత నేను తర్వాత ఆలోచించాను. నేను అతని ప్లేస్‌లో ఉంటే నేను ఎలా ఆలోచిస్తానని ఆలోచించి, సరే నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కదా! నా పిల్లలకు కూడా నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి ఎందుకు అని అనుకోని, నేను తర్వాత ఆలోచించి వద్దు ఈ డెసిజన్ అనేది తప్పనుకోని ఆలోచించి నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. నాకు చందమామ వీళ్ళు కాదు నాకు నువ్వు. నీ వల్లనే చందమామ అంత క్యూట్ వచ్చింది. నీ వల్లనే బుడ్డోడు అంత క్యూట్ వచ్చారు. నిజం చెప్తున్నా అంత ఇష్టం నాకు నువ్వంటే. నువ్వే నా సర్వస్వం అని ఇద్దరు హగ్ చేసుకుంటారు.